హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ మరియు ఐఆర్‌పై విద్యాసాగర్ కీలక ప్రెస్ మీట్. 2 భారీ శుభవార్తలు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ తన పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. అసోసియేషన్ అధ్యక్షుడు శివారెడ్డి విద్యాసాగర్ గారు ఉద్యోగ లోకంలో నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ భవిష్యత్ కార్యాచరణను అయితే వెల్లడించారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టినటువంటి 21,000 కోట్ల బకాయిలను డీఏ, పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీటన్నిటిని క్లియర్ చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ఉద్యోగులకు ఆర్థిక ఊరట లభిస్తుందని తెలిపారు. 12 పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వం కాలయాపన చేయకూడదని ఆయన డిమాండ్ చేశారు. పీఆర్సీ వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కోసం తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ శాఖల్లో ఏళ్ల తరబడి ఆగిపోయినటువంటి పదోన్నతుల ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుందని, త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని చెప్పేసి తెలిపారు. అలాగే పీఎస్యూస్ మరియు గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న వారి రిటైర్మెంట్ వయసు కూడా 60 నుండి 62 ఏళ్లకు పెంచాలని గట్టిగా డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు జూన్ 20న కీలక భేటీ. సీపీఎస్‌ను పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానమైన ఓపీఎస్‌ను పునరుద్ధరించాలనే డిమాండ్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని విద్యాసాగర్ గారైతే స్పష్టం చేశారు. ఈ అంశాలపై చర్చించేందుకు జూన్ 20న ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం అయితే జరగనుంది. ఇకపోతే క్షయ వ్యాధి నిర్మూలన విభాగం వంటి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క వేతనాల పెంపు మరియు ఉద్యోగ భద్రత కోసం ఏపీ ఎన్‌జీఓ ప్రత్యేకంగా కృషి చేస్తుందని అయితే హామీ ఇచ్చారు. వారికి న్యాయం జరిగేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పేసి భరోసా ఇచ్చారు. మొత్తానికి రాబోయే కొద్ది రోజుల్లోనే ఐఆర్ మరియు పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం నుండి ఉద్యోగులకు పండుగ లాంటి వార్త వెలువడుతుందని అయితే విద్యాసాగర్ గారు భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా సంఘం ముందుకు వెళ్తుందని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.